ఈ చిత్రంలోని పాత్రలు, సన్నివేశాలు ఏ ఒక్కరినో ఉద్దేశించి నిర్మించబడినది కాదు. ప్రస్తుత సమాజంలో జరుగుతున్న కొన్ని పరిస్థితులను ఆధారంగా తీసుకొని ఈ చిత్రం నిర్మించబడినది. Honestly and faithfully serve in the regular army of the Union of India and go wherever ordered by land, sea or air, and that I will observe and obey all commands of the President of the Union of India and the commands of any officer set over me, even to the peril of my life. బోర్డర్లో మన దేశం మీదకి యుద్ధానికి వచ్చిన వారి మీద మన ఆర్మీ ప్రాణాలకు తెగించి యుద్ధానికి రెడీ అయిన పరిస్థితి ఒకవైపు ఉంటే, ఏ దేశం అయితే మన మీదకి యుద్ధానికి వచ్చిందో ఆ దేశ ప్రోడక్ట్స్ని మనం వాడకుండా బాయ్కాట్ చేసి మన ఆర్మీకి మద్దతు తెలపలేని పరిస్థితి ఇంకొక వైపు ఉంది. ఇప్పుడు ప్రస్తుత సమాజంలో ఏం జరుగుతుందో ఒక లుక్ వేద్దాం రండి.
దీని అమ్మ 2 రోజుల నుండి ఫోన్ చేయట్లేదు, మెసేజ్ చేస్తే రిప్లై కూడా ఇవ్వట్లేదు, కంటిన్యూగా ఆన్లైన్లోనే ఉంటుంది. ఏమైనా ప్రాబ్లం ఏమో, తనే మెసేజ్ చేస్తుందిలే, వదిలేయ్. ఇలా కాదు కానీ తన కోసం ఒక టిక్టాక్ వీడియో చేస్తాను, ఫోన్ పట్టుకో. నువ్వంటే పిచ్చే, నీకోసం సచ్చే, ప్రాణమే నాది కాదా, గుర్తుకొచ్చినప్పుడల్లా గుర్తుకొచ్చినప్పుడల్లా గుండె లాగుతుందే ఓ పిల్ల, నువ్వు లేవన్న బాధ రావన్న బాధ సంపుతుందే మళ్ళా. ఏది ఎలా వచ్చింది? ఇంకెప్పుడు చేయకురా ఇలాంటివి. అదేంట్రా అలా అన్నావు? మన టిక్టాక్లో ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారో తెలుసా? టిక్టాక్లో వీడియో పెట్టామంటే లైక్లు, షేర్లు, కామెంట్లతో మోత మోగిపోవాల్సిందే. చాచా, నీ టాలెంట్ గురించి కాదురా, టిక్ టాక్ వదిలేద్దాం అంటున్నా. ఏంటి టిక్టాక్ వదిలేయాలా? నీకు మర్చిపోయిందా ఏంటి? లేక ఫేమస్ అవుతున్నానని జెల్సీనా? లేదురా, అలా అనకు. నాకు ఈర్ష్య ఉంది. నువ్వు డెవలప్ కావాలనుకునే వాళ్ళ మొదటి వ్యక్తిని నేనే. మరి అలా అయితే ఎందుకు చేయొద్దంటున్నావు? అదేరా, మన దేశం మీదకు చైనా వాళ్ళు యుద్ధానికి వస్తున్నారు కదా, అలాంటప్పుడు వాళ్ళ యాప్స్, ప్రోడక్ట్స్ ఎందుకు వాడాలి? వాళ్ళని ఆర్థికంగా ఎందుకు డెవలప్ చేయాలి? అలాంటప్పుడు గవర్నమెంట్ బ్యాన్ చేయాలి కదా, బ్యాన్ చేసినప్పుడు చూద్దాంలే. అంటే నీకు బాధ్యత లేదా? ఫోన్లో యాప్ ఉంది, డౌన్లోడ్ చేశా, టాలెంట్ ఉంది, వీడియోస్ చేస్తున్నా, నీకేంట్రా ప్రాబ్లం? మన కోసం అక్కడ ఆర్మీ వాళ్ళు ప్రాణాలు తెగించి యుద్ధానికి రెడీ అయ్యారు. వాళ్ళ కోసం ఈ చిన్న పని చేయలేమా? ఆర్మీ వాళ్ళు ప్రాణాలు తెగించి యుద్ధాలు చేస్తున్నారా? ఏ ఊరికే చేస్తున్నారా? జీతాలు తీసుకోవట్లేదా? ఊరికే చేస్తున్నట్టు పెద్ద గొప్పలో ఆర్మీ అని, పోలీసులని ఆ అపరాని గోల. అంటే ఆర్మీ వాళ్ళు జీతం కోసం పనిచేస్తున్నారనా? అంతేనా నువ్వు అనేది? అవును అంతే, జీతం తీసుకుంటున్నారు, పని చేస్తున్నారు. దేశం కోసం ఇంత కష్టపడుతుంటే బయట మన గురించి ఏమంటున్నారో తెలుసారా? వీళ్ళు కూడా జీతం కోసమే కదా పనిచేసేది అంటున్నారు.
కూడా జీతం కోసమే కదా పనిచేసేది అంటున్నారా? చావైనా బతికైనా సరే మన దేశం కోసం మాత్రమే. రే ఆర్మీ, చెప్పరా పాకిస్తాన్ నా కొడక. రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు బే. నీకు రెస్పెక్ట్ ఏంది బే, కంచర జాతి నా కొడక. రే ఆర్మీ, మీ అందరికి టైం దగ్గర పడిందిరా. మీకంత లేదురా, మీ బతుకు అది ఎప్పుడు సాధ్యపడాలి. అందుకే చైనా వాళ్ళు పంపుతున్నారా మీ మీదకి. ఉచ్చ కారాల్సిందే ఒక్కొక్కరికి. చైనా వాళ్ళు కాదు, వాళ్ళ అమ్మ మొగుడు వచ్చినా ఇక్కడ వెంట్రుకు కూడా పెగలేరు. చూద్దాంరా ముందుంది ముసళ్ళ పండగ. అరే ఖలీల్, ఫోన్ నీకే చూడు. ఈడొకడు ఎవరిని పడితే వాడిని కదిలించుకోవడం, తిట్టించుకోవడం. సార్ చెప్పండి సార్. జీవా, అక్కడ పొజిషన్ ఏంటి? ఇక్కడంతా ఆల్ రైట్ సార్, మొత్తం నేను చూసుకుంటాను సార్. అదంతా సరే కానీ నీకు ఒక విషయం చెప్పాలి. ఏంటి సార్? నువ్వు అర్జెంటుగా బయలుదేరి వచ్చేసి. మీ అమ్మగారు చనిపోయారు, నువ్వు ఇమీడియట్లీ బయలుదేరి వచ్చేసి. అవునా? ఏది ఏమైనా సరే ఈ మిషన్ కంప్లీట్ చేస్తాను సార్. లేదు లేదు, అక్కడ విషయాలు మొత్తం నువ్వు మర్చిపో, నేను చూసుకుంటా. నువ్వు అర్జెంటుగా వచ్చేయాలి. నో సార్. నో జీవా, నా మాట విను. ప్లీజ్ సార్, నన్ను మాత్రం రమ్మనదు సార్. ఈ మిషన్ కంప్లీట్ అయితే నా అమ్మ ఆనందిస్తుంది సార్. సరే ఓకే, చాలా జాగ్రత్తగా డీల్ చేయండి.
కానీ ఆ పాకిస్తాన్ కుక్కలు ఇంకొకసారి మన దేశంలోకి అడుగు పెట్టకూడదు. డెఫినెట్గా సార్, ఈసారి వాళ్ళని మన గడ్డ మీద కాలు పెట్టకుండా చూసుకుంటాను సార్. ఓకే సార్, ఉంటాను సార్. మన దేశంలో ఏ ఇన్సిడెంట్ జరిగినా ఆర్మీ రావాలి. ఎవడు ఎక్కడ బాంబులు పెట్టినా ఆర్మీ రావాలి. బస్సులు తగలబెట్టినా, అల్లర్లు జరిగినా, రైళ్లు పడిపోయినా ఆర్మీ రావాలి. వాళ్ళు మన కోసం ఎంత చేసినా వాళ్ళ వాల్యూ మాత్రం నీకు తెలియదు. ఎందుకో తెలుసా? సమస్య నీ దాకా రాలేదు కాబట్టి. నీకు ఒక సమస్య వచ్చి నువ్వు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగితే అప్పుడు తెలుస్తుంది పోలీసుల వాల్యూ, ఆర్మీ వాల్యూ. అంతెందుకు, వాళ్ళు మన కోసం అడవుల్లో, మంచుల్లో, కొండల్లో గస్తీ కాస్తుంటారు. అలా నువ్వు చేయగలవా? అలా చేయవసరం లేదు. వాళ్ళు వేసుకున్న షూ ఉంది చూడు, అది ఒక్కరోజు వేసుకోగలవా? అదొక్కటి చాలు వాళ్ళు ఎంత కష్టపడి మన దేశాన్ని రక్షిస్తున్నారో తెలుసుకోవడానికి. ఇక్కడే ఉండి జాబ్ చేసుకుంటూ పిల్లలతో ఉండాలని వాళ్ళకి ఉంటుంది. భారతదేశంలో పుట్టాము, తల్లి రుణం తీర్చుకోవాలని అక్కడ వాళ్ళు కష్టపడుతుంటే మనం తల్లి పాలు తాగి రొమ్ము గుద్దుతున్నాం. ఇది మన దేశభక్తి. దేశభక్తి తొక్క, డబ్బమ్మ డబ్బు, ఏది చేసినా డబ్బు కోసమే. ఇంకొక మాట మాట్లాడవు నీకు పద్ధతిగా ఉంది. ఏంట్రా చొక్కా పట్టుకుంటున్నావు? మళ్ళీ అంట జీతం కోసం జీతం కోసం జీతం కోసం మాత్రమే పనిచేస్తున్నారు. ఏ నీకేమన్నా ప్రాబ్లమా? మొన్న చనిపోయిన వాళ్ళలో దాదాపు 25,000 జీతం తీసుకునేవాళ్ళు. ఒక అతనికి మాత్రం 1,00,000 రూపాయలు. ఇక్కడే ఉండి ఏ ఇడ్లీ బండి పెట్టుకున్నా నెలకి 30,000 సంపాదించవచ్చు. అక్కడికి వెళ్ళి ప్రాణాలు తీసుకోవాల్సిన పని లేదు కదరా.
ఇప్పుడేంట్రా నీ బాధ? ప్రొడక్ట్స్ వాడకూడదంటావు అంతేగా. గవర్నమెంట్ బ్యాన్ చేయమని చెప్పు, అప్పుడు మానేస్తా. కానీ అప్పుడు దాకా టిక్ టాక్ చేస్తూనే ఉంటా. అదే అక్కడైతే నేను ఒక ప్రోడక్ట్ కనిపెట్టాను అనగానే వెంటనే దానికి కావాల్సిన సబ్సిడీలు, దానికి కావాల్సిన అన్ని పర్మిషన్స్ ఇచ్చి అండేసి దండం పెడతారు. నేను కాదురా మారాల్సింది, మన ప్రభుత్వం మారాలి, మన పాలన మారాలి. అప్పుడు దాకా మన దేశం బాగుపడదు. గుడ్ బై. అన్నా టిక్ టాక్ బ్యాన్ అయింది. రీసెంట్గా భారత్ చైనా యుద్ధం గురించి మనం ఏ రేంజ్లో అయితే డిస్కషన్ చేశామో టిక్ టాక్ గురించి కూడా అదే రేంజ్లో డిస్కషన్ జరిగింది. టిక్ టాక్ను మనమే సొంతగా బైకాట్ చేద్దామనేవారు ఒకరైతే, గవర్నమెంట్ బ్యాన్ చేసినప్పుడు చూద్దాంలే అనేవారు ఇంకొకరు. అసలు ఈ టిక్ టాక్ వరల్డ్ వైడ్గా టాప్ 10 ప్లేస్లో ఏ కంట్రీస్లో ఉన్నాయో చూద్దాం. 10th ప్లేస్ జర్మనీ, 1,74,00,000. 9th ప్లేస్ ఫ్రాన్స్, 1,81,00,000. 8th ప్లేస్ సౌదీ, 2,04,00,000. 7th ప్లేస్ పాకిస్తాన్, 2,43,00,000. 6th ప్లేస్ బ్రెజిల్, 3,39,00,000. 5th ప్లేస్ మెక్సికో, 3,93,00,000. 4th ప్లేస్ రష్యా, 4,93,00,000. 3rd ప్లేస్ టర్కీ, 5,54,00,000. 2nd ప్లేస్ అమెరికా, 8,27,00,000. అదేంటి మన దేశం ఇంకా రాలేదనుకుంటున్నారా? వస్తుంది చూడండి. యూజర్స్ 23,81,79,314 మంది. ఈ టాప్ 10 కంట్రీస్లో చైనా ఏ ఒక్క ఇయర్లోనూ మెన్షన్ అవ్వకపోవటం కరోనా కంటే బాధాకరమైన విషయం. ఒక్కసారి చైనా ఇండియా ఎక్స్పోర్ట్స్ గురించి చూద్దాం. మన ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ అయిన వస్తువులు చైనాకి ఇవ్వటం వలన మనకు వచ్చే ఆదాయం 1,50,000 కోట్ల రూపాయలు. చైనాలో మ్యానుఫ్యాక్చరింగ్ అయిన వస్తువులు ఇండియాకి ఎక్స్పోర్ట్ చేయటం వలన చైనాకు వచ్చే అమౌంట్ 5,50,000 కోట్లు. ఇంత అమౌంట్ మన ఇండియా నుంచి వచ్చినా వారు మన దేశం మీదకి యుద్ధానికి ఎందుకు వచ్చారో తెలుసా? మనం చైనా వస్తువులను పూర్తిగా బాయ్కాట్ చేసినా వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేదు కాబట్టి. ఎందుకంటే ప్రపంచంలోనే టాప్ 1 మ్యానుఫ్యాక్చరింగ్ కంట్రీ చైనా. చైనా ప్రపంచం మొత్తంగా తన వస్తువులను ఎక్స్పోర్ట్ చేస్తుంది కాబట్టి మన దేశం వాళ్ళ వస్తువులను బ్యాన్ చేసినా చైనాకు ఒరిగేది ఏమీ లేదు. చైనా వస్తువులను మన గవర్నమెంట్ ఎందుకు పూర్తిగా బ్యాన్ చేయట్లేదు అనుకుంటున్నారా? అంతర్జాతీయ వాణిజ్య సంస్థ నిబంధనలు అంగీకరించవు కాబట్టి. సో గవర్నమెంట్ బ్యాన్ చేయలేకపోవచ్చు, బట్ మనం బ్యాన్ చేయొచ్చు. ఇప్పటి నుండి నేను చైనా వస్తువులను బాయ్కాట్ చేస్తున్నా. మరి మీరు ఫైనల్గా చైనాను ఎదుర్కొనే అంత యుద్ధ సామాగ్రి మన దేశంలో లేనప్పటికీ మన ఆర్మీ ధైర్యంతో ముందడుగు వేసి వాళ్ళని తరిమి కొట్టిన మీ ధైర్య సాహసాలకు సెల్యూట్ చేస్తూ ఈ యుద్ధంలో చనిపోయిన ప్రతి ఒక్కరికి ఈ చిత్రం అంకితం చేస్తున్నాను. జై హింద్.